నాన్న 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 ఆనంద్, నాకు ఆరోగ్యం బాగోలేదు. ధనము కానీ ఆస్తి కానీ లేదు. నా జీవితం అంతా సత్యం, నీతి, నిజాయితీతోనే బ్రతికాను. నీకు ఇవ్వడానికి నా దగ్గర నా ఆశీర్వాదాలు తప్ప ఇంకేమీ లేవు. నేను కోరుకున్నది ఒక్కటే, నువ్వు ఎల్లప్పుడూ మంచి మంచి విజయాలు చేస్తూ సుఖ సంతోషాలతో ఉండాలని నా ఆశ. నాన్న ఆనంద్, నువ్వు ఏది పట్టుకున్నా అది బంగారం కావాలని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నాన్న 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 అయ్యో నాన్న చనిపోయాడే. కొత్తిమీర, కూరగాయలమ్మా, కూరగాయలు, టమాటా, పచ్చిమిర్చి, క్యారెట్, కూరగాయలమ్మా, కూరగాయలు, కూరగాయలమ్మా, కూరగాయలు. టమోటా ఎంత? 10 రూపాయలమ్మా. కొత్తిమీర కట్ట ఎంత? 5 రూపాయలమ్మా. పచ్చిమిర్చి కిలో ఎంత? 20 రూపాయలమ్మా. క్యారెట్ కిలో ఎంత? 20 రూపాయలమ్మా. ఎందుకని ఇంత రేట్ తీసుకుంటున్నావే? నేను మార్కెట్ లో ఉన్న రేటే చెప్తున్నానమ్మా, ఏమీ ఎక్కువ చెప్పడం లేదు. ఆ అబ్బాయి చాలా మంచివాడు, అన్ని మార్కెట్ లో ఉండే రేటే చెప్తాడు. ఓహో అలాగా, ఇక్కడ నుంచి ఇక్కడే కొనుక్కున్నాం. రోజు ఇక్కడ కూరగాయలు ఫ్రెష్ గా ఉంటాయి. సరే, ఇలా టమోటా ఈ బాబు. ఒక కట్ట కొత్తిమీర ఈ బాబు. ఒక కట్ట కరివేపాకు బాబు. చిల్లర లాంగ్ అయితే కూరగాయలు అమ్ముతాం. మళ్ళీ జూమ్ అంటే జూమ్ అంటే 6 వరకు ఒక పని పైకి ఎత్తాం. అలుపెరగని కష్టం, తిరుగులేని నిజాయితీతో వ్యాపారం చేస్తూ ఆనంద్ తన దగ్గర ఉన్నటువంటి లాభంతో ఒక చిన్న కూరగాయల అంగడి నుండి అతనికి ఉన్న అరే రాములు, కూర్చొని మాట్లాడుకుందాం పదా. సరేరా. చూడు, మన స్నేహితుడు ఆనందే కదా. అవును, మన స్నేహితుడు ఆనందే. కూరగాయల బండి వదిలేసి పెద్ద షాప్ పెట్టాడే. అవును, వాళ్ళ నాన్న పేరుతో పెద్ద షాప్ పెట్టాడు. అంత పెద్ద షాప్ ఎలా పెట్టాడో అడుగుదాం పద పద. బాగున్నారా? మీరు బాగున్నారా? బాగున్నాంరా. ఆనంద్, నీవు ఇంత ధనవంతుడు ఎలా అయ్యావు? నీ విజయానికి కారణం ఎవరు? మా నాన్న యొక్క ఆశీస్సులే నా విజయానికి కారణం. ఆనంద్ వారి తండ్రి ఆశీస్సులు తనపై బాగా పనిచేశాయి. అవునరా ఆనంద్? నాన్న యొక్క ఆశీస్సులు నాపై పనిచేస్తున్నాయో లేదో పరీక్షించుకోవాలి. ఆనంద్, ఏంటి అలా ఆలోచిస్తున్నావు? అరే రాము, గోపి, ఎక్కడైతే వ్యాపారం చేస్తానో అక్కడ నష్టం వస్తే మా నాన్న యొక్క ఆశీస్సులు నాపై పరీక్షించుకోవాలిరా. సరేరా. ఆనంద్కు ఎలాగైనా ఒక గుణపాఠం నేర్పించాలనుకుంటున్నాను. సరేరా రాము, ఏదో ఒకటి ఆలోచించు. సరేరా ఆనంద్. ఆనంద్, నీ వ్యాపారంలో ఏదైనా నష్టం జరగాలి కదా. మా నాన్న యొక్క ఆశీస్సులు నాపై పనిచేస్తున్నాయో లేదో పరీక్షించుకోవాలి. మన భారతదేశంలో లవంగాలను కొని వాటిని ఆఫ్రికాలోని జాంజీబార్లో అక్కడ లవంగాలను పండించి చవకగా అమ్ముతారు. అక్కడ లవంగాలను ఎవ్వరూ కొనరు. అవునా ఆనంద్? నీ నాన్న యొక్క ఆశీస్సులు నీపై పని చేస్తున్నాయో లేదో పరీక్షించుకోవడానికి ఇదే సరైన మార్గం. నాన్న యొక్క ఆశీస్సులు నాపై పని చేస్తున్నాయో
మార్గం. నీ ఆరోగ్యం జాగ్రత్తరా. సరేరా, నేను కూడా వెళ్ళొస్తాంరా. నీలకంఠం, మనం షికారుకు నది ఒడ్డుకు వెళ్ళాము కదా, అక్కడ విలువైన ఉంగరం జారి పడిపోయింది. సైనికులను పిలిపించు. మహారాజు గారు. సైనికులారా, రాజుగారి ఉంగరం నది ఒడ్డున పడిపోయింది. రాజుగారు సైనికులతో నది ఒడ్డుకు ఉంగరం వెతకడానికి వెళ్తున్నాం. సరే పదా, నేను వస్తాను. వెతకండి. వాళ్ళు కడుపుకొని తీసుకోండి. బయట పడుతుంది. అవును, ఇతని ఆలోచన చాలా బాగుంది. అలాగే చెల్లెలను తెప్పిస్తాం. ఇదిగో తీసుకోండి. సైనికులు ఆయుధాలు కొను చెల్లెలతో వచ్చారండి. వాళ్ళని అడుగుదాం. ప్రణామాలు రాజుగారు. ప్రణామాలు. ఎందుకు రాజా, మీ సైనికులు ఆయుధాలు మరియు జల్లెలతో ఇక్కడికి వచ్చారండి? నేను ఈ ఇసుకలో పోగొట్టుకున్నాను. రాజు కంఫ్రంట్ దాన్ని నాకు గొప్ప వ్యక్తి ఆశీర్వదించి ఇచ్చాడు. నేను నా రాజ్యం బలంగా సంతోషంగా ఉండడానికి ఆ ఉంగరమే కారణమని నమ్ముతాను. రాజుగారు, మీరు ఇంత స్పష్టంగా మా తెలుగుని ఎలా మాట్లాడగలుగుతున్నారు? మేము మీ తెలుగు వారితో సహవాసం చేసి మేము కూడా తెలుగు భాషను బాగా నేర్చుకున్నాము. మీ తెలుగు వారు వచ్చినప్పుడు మేము తెలుగే మాట్లాడతాము. అవునా రాజుగారు? ఈసారి నీవు ఏ వస్తువులను తీసుకొని వచ్చావు? లవంగాలు రాజుగారు. లవంగాల? ఈ జంజీబర్ లవంగాలకు నిలయం వంటిది. మీకు వాటిని అమ్మమని ఎవరు సలహా ఇచ్చారు? ఖచ్చితంగా వారు నీ శత్రువులే ఉంటారు. ఇక్కడ ఒక నాణ్యానికి పిడికెడు లవంగాలు ఇస్తారు. నీ సరుకును ఎవరు కొంటారు? నేను ఇక్కడికి వచ్చింది మా నాన్న యొక్క ఆశీస్సులు నాపై పనిచేస్తాయో లేదా పరీక్షించుకోవడానికి వచ్చాను. మా నాన్న చనిపోతూ నా చేతిలో ఉన్న మట్టి కూడా బంగారం అవుతుందని ఆశీర్వదించారు. అరే, ఇదేమిటి ఎంత పగులుతుంది? చూపించు. ఇది నా ఉంగరమే. ఆహా, భలే దొరికింది. భలే దొరికింది. ఆనంద్, ఈ తండ్రి యొక్క ఆశీస్సులు చాలా అద్భుతమైనవి. నీకేమి కావాలో కోరుకో. నేను మీ ప్రజలను కోరేది ఒక్కటే, అందరూ సంతోషంగా ఉండాలి. ఈ రాజ్యాన్ని న్యాయంగా తెలివిగా పరిపాలించాలి. అదే నా కోరిక. ఆనంద్, ఈ లవంగాలను మొత్తం నీవు అనుకున్నటువంటి ధరకే కొంటాను. అలాగే రాజుగారు. మేము మా రాజ్యానికి వెళ్ళొస్తాం. ధన్యవాదాలు రాజుగారు. మా నాన్నయ్యకు మా స్నేహితులకు చెప్పాలి. మా స్నేహితులను కలిసి చాలా రోజులైంది. బాగున్నావురా? బాగున్నాను రా. నాన్నకు వెళ్ళి చాలా రోజులు అయ్యింది కదా. అవును, అక్కడ వ్యాపారం సరిగ్గా జరుగుతుందో లేదో. అటు చూడు, మన మాటల్లోనే ఆనందం వచ్చాడు. నిజమే, ఏమైందో తెలుసుకుందాం పదా.
మీరు బాగున్నారా? బాగున్నాం రా. నువ్వు వెళ్ళి చాలా రోజులైంది కదా. నువ్వు వెళ్ళిన విషయం ఏమైంది? లవంగాలన్నీ అమ్మేశావా? మంచి లాభం వచ్చిందా? నేను అనుకున్న ధరకే అన్ని లవంగాలను అమ్మేశాను. మా నాన్న యొక్క ఆశీస్సులు నాపై చాలా బాగా పనిచేశాయి. అవునరా ఆనంద్, మన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మనపై చాలా మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాయి. అవునరా, ఈ విషయాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని మా అందరి మనవి. ధన్యవాదములు. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చేటువంటి స్వచ్ఛమైన దీవెనలే నిజమైన నిధి. తల్లిదండ్రులు వారి యొక్క ప్రేమ మరియు గట్టి సవాళ్ళను ఎదుర్కోవడానికి